దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అనే స్టైల్లో దమ్ముంటే పట్టుకోండంటూ ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. పట్టుకుంటే మా దగ్గరున్న సమాచారం లీక్ చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ వార్నింగ్ని సీరియస్గా తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. అంతే, లెక్కని సెట్ చేశారు. వార్నింగ్ ఇచ్చిన ఐబొమ్మ నిర్వాహకులకి బొమ్మ చూపించారు. టాలీవుడ్ నిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న వెబ్సైట్ ఐబొమ్మ ఓటీటీ పైరసీ కంటెంట్ని విచ్చలవిడిగా ఆన్లైన్లో పెట్టేస్తున్నారు. సినిమా విడుదలైన గంటకే ఐబొమ్మలో వచ్చేస్తోంది. నిర్మాతలు రిక్వెస్ట్ చేసినా, ఫిర్యాదు చేసినా వారు ఏమాత్రం తగ్గలేదు. పోలీసులు కూడా పట్టుకోలేకపోయారు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అన్న పుష్పరాజ్ స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు ఐబొమ్మ నిర్వాహకులు. పైగా మమ్మల్ని పట్టుకోవాలి అని చూస్తే మా దగ్గరున్న ఎంతో మంది సమాచారాన్ని లీక్ చేసేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ని చాలా సీరియస్గా తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేశారు. ఎట్టకేలకు ఈ కేసుని మలుపు తిప్పే వ్యక్తిని పట్టుకున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్న రవి ఈ మధ్య ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. నిఘా పెట్టిన పోలీసులు పక్కా స్కెచ్తో రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా ఓటీటీ పైరసీ కంటెంట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాడు రవి. తన భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నట్లు గుర్తించారు. రవిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తన అకౌంట్లో ఉన్న 3 కోట్లు ఫ్రీజ్ చేశారు. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతోనే ఈ అరెస్ట్ జరిగింది. ప్రస్తుతం సర్వర్లలో ఉన్న పైరసీ కంటెంట్ని పోలీసులు చెక్ చేస్తున్నారు. గతంలో తమ వెబ్సైట్ ద్వారా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు ఐబొమ్మ నిర్వాహకులు. ఇండస్ట్రీలో కొంతమంది తమపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు, సబ్స్క్రిప్షన్లు వసూలు చేయలేదు. మా సైట్లో అన్ని సినిమాలు ఉచితంగానే చూడొచ్చు. నెటిజన్ల నుంచి ఎలాంటి సమాచారం మేము అడగటం లేదు. హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. విలాసవంతమైన ట్రిప్పులు ఇస్తున్నారు. ఆ భారాన్ని ప్రేక్షకులపై వేస్తున్నారు. ఇండస్ట్రీ నష్టాలకు ఐబొమ్మ కారణం కాదు, మీరే కారణమంటూ నిర్మాతలపై రివర్స్ అయ్యారు ఐబొమ్మ నిర్వాహకులు. భారీగా బడ్జెట్ పెట్టే కన్నా భారత్లోనే సినిమాలు తీస్తే ఖర్చు తగ్గుతుంది. అనవసర ఖర్చులు పెట్టేసి ప్రేక్షకుల్ని ఎందుకు ఇబ్బంది పెడతారని క్వశ్చన్లు చేశారు. ఫైనల్లీ చావుకి భయపడిన వాడు దేనికి భయపడ్డు. మేము ఎక్కడున్నా భారతీయుల కోసం, తెలుగు వారి కోసం పనిచేస్తామంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఈ వార్నింగ్తో ఐబొమ్మపై స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసిన తెలంగాణ పోలీసులు నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెడతారని సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.